జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ మాట అక్షర సత్యం. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తథ్యం, మరణించిన ప్రాణికి మళ్లీ పుట్టుక తథ్యం. ఆత్మీయులారా, మనిషి ఎంత సంపాదించినా, ఎంతటి కోటలు కట్టినా, ఎంతమంది సైన్యాన్ని కాపలా పెట్టినా, కాలం తీరిన రోజున, ఆ శివయ్య ఆజ్ఞ వేసిన రోజున ఈ దేహాన్ని ఇక్కడే వదిలేసి వెళ్లిపోవాల్సిందే. కానీ మనల్ని వదిలిపెట్టి వెళ్లిన మన వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఆ ఆత్మ బాధలో ఉందా, లేక ప్రశాంతంగా ఉందా? చనిపోయిన క్షణం నుంచి మోక్షం దొరికే వరకు ఆ జీవాత్మ పడే వేదన ఏమిటి? ఈ సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు గర్కువంతునికి స్వయంగా చెప్పిన గరుడ పురాణం ఈ రోజు మీకు వినిపించబోతున్నాను. ఇది వింటుంటే ప్రతి మనిషి కూడా కంటతడి పెడతాడు. దయచేసి ప్రతి అక్షరాన్ని మనసు పెట్టి వినండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాణం గాల్లో కలిసిన ఆ మరుక్షణం శరీరంలో నుండి ఆత్మ బయటకు వస్తుంది. సరిగ్గా ఒక పంజరం పగలగొట్టుకుని పక్షి బయటకు వచ్చినట్లుగా. కానీ విచిత్రం ఏమిటంటే ఆ పంజరం విరిగిపోయిందని, తాను చనిపోయానని ఆ ఆత్మకు వెంటనే అర్థం కాదు. తాను ఎప్పటిలాగే ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. ఏరా నాన్న, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని కొడుకుని అడుగుతుంది. భార్య కన్నీళ్లను తుడుద్దామని చెయ్యి చాపుతుంది. కానీ ఎవ్వరూ పలకరు. ఎవ్వరికి తను కనిపించదు. నేను ఇక్కడే ఉన్నాను కదా, నన్నెందుకు కింద పడుకోబెట్టారు, నన్నెందుకు ఏమేమో కడుతున్నారు నీ జీవాత్మ గందరగోళం పడుతుంది. ఎంత అరచినా ఎవ్వరికీ వినిపించదు. అప్పుడే ఎవరైతే పాపాలు చేసి ఉంటారో వారిని తీసుకువెళ్లడానికి యమభటులు వస్తారు. భయంకరమైన రూపాలతో, ఎర్రటి కళ్లతో పాశాలు పట్టుకుని నిలబడుతారు. అదే ధర్మంగా బతికిన వారికి ఆ యమదూతలు ఎంతో ప్రశాంతంగా సాధువుల రూపంలో వచ్చి నమస్కరిస్తారు. చనిపోయిన మొదటి 24 గంటలు ఆత్మను ఆ ఇంట్లోనే ఉంచుతారు. అప్పుడు ఆ ఆత్మకు తన జీవితమంతా ఒక సినిమా లాగా తన కళ్ల ముందు కనిపిస్తుంది. ఎవరికి మోసం చేశాం, ఎవరికి అన్నం పెట్టాం, ఎన్ని అబద్ధాలను ఆడాం అన్నీ స్పష్టంగా ఒక వెలుగులా కనిపిస్తాయి. తన పాపాలను చూసుకుని ఆ ఆత్మ వెక్కి వెక్కి ఏడుస్తుంది. గరుడ పురాణం చెబుతుంది మిత్రులారా, ఆత్మను వెంటనే యమలోకానికి తీసుకువెళ్లరు. కర్మకాండలు పూర్తయ్యే వరకు, అంటే 13 రోజుల పాటు ఆ ఆత్మ ఆ ఇంటి చుట్టూనే, తన వాళ్ల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అది ఎంతో నరకప్రాయమైన వేదన. తన వాళ్ళు భోజనం చేస్తూ ఉంటే ఆకలి వేస్తుంది, కానీ తినలేదు. తన వాళ్ళు ఏడుస్తూ ఉంటే బాధ వేస్తుంది, కానీ ఓదార్చలేదు. ఈ 13 రోజుల్లో ఆ ఆత్మకు ఒక భయంకరమైన సత్యం తెలుస్తుంది. ఎవరు నా కోసం నిజంగా ఏడుస్తున్నారో, నా ఆస్తి కోసం ఎవరు ఎదురు చూస్తున్నారో, నా చావు కోసం ఎవరు సంతోషిస్తున్నారో అనేది ఆ ఆత్మకు స్పష్టంగా అర్థమైపోతుంది. అందుకే పెద్దలు చెబుతారు, ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు భోరున విలపించడం కన్నా ప్రశాంతంగా భగవంతుని నామం జపించండి అని. మీరు చేసే ఆ నామస్మరణే ఆ జీవాత్మకు మార్గాన్ని చూపిస్తుంది. మీరు వదిలే ఆ పిండ ప్రధానమే ఆ ఆత్మకు ఆకలి తీరుస్తుంది. ఇక 13వ రోజు కర్మ పూర్తవ్వగానే యమదూతలు ఆత్మను పాశాలతో బంధించి తీసుకువెళతారు. యమలోకానికి వెళ్లే దారిలో ఒక భయంకరమైన మజిలీ వస్తుంది. అదే వైతరణి నది. ఆత్మను గజగజ అని వణికించే నది అది. అందులో నీళ్లు ఉండవు. కేవలం రక్తం, చీము, మరుగుతున్న బురద ఉంటుంది. చూస్తుండగానే భయంకరమైన మొసళ్ళు, రాక్షస పాములు ఆ నదిలో నుండి పైకి వస్తాయి. బ్రతికి ఉన్నప్పుడు తోటి మనిషికి సహాయం చేయని వాడు, దాన ధర్మాలు చెయ్యని పాపాత్ముడు ఆ నదిలో దిగాల్సిందే. ఆ పాములు కాటు వేస్తుంటే ఆ మరుగుతున్న నదిలో ఆత్మ పెట్టే ఆహాకారాలు ముల్లోకాలను వణికిస్తాయి. అదే బ్రతికి ఉన్నప్పుడు అన్నదానం చేసినవాడు, గోదానం చేసినవాడు, ధర్మంగా బ్రతికినవాడు ఆ నదిని పూల పడవలో ఒక చల్లటి గంగా నదిని దాటినట్లుగా ప్రశాంతంగా దాటివేస్తాడు. అందుకే మిత్రులారా, బ్రతికి ఉన్నప్పుడే చేతిన అయినంత దానం చేయాలి. వైతరిణి నది దాటాక ఆత్మ యమధర్మరాజు సభలో అడుగు పెడుతుంది. అక్కడ ఆయన శిక్షించే రాక్షసుడులా ఉండడు. ధర్మ స్వరూపుడై నిశ్శబ్దంగా కూర్చుని ఉంటాడు. ఆయన పక్కనే చిత్రగుప్తుడు ఉంటాడు. ఆయన తెరిచే పుస్తకంలో అబద్ధాలకు చోటు లేదు. అక్కడ మీ ఆస్తులు, మీ కులం, మీ పరపతి ఏమీ పనిచేయవు. మీరు బయట చేసిన పనులే కాదు, మీ మనసులో అనుకున్న కుట్రలు కూడా అక్కడ లెక్క
కట్టబడతాయి. ఒక వ్యక్తి ఆకలితో ఉన్నవాడికి ప్రేమతో పట్టెడు అన్నం పెడితే ఆ ఒక్క పుణ్యం 1000 పాపాలను కడిగేస్తుంది. అదే ఒకడు నిత్యం గుడికి వెళ్లి పూజలు చేసిన వాడి మనసులో అహంకారం, స్వార్థం ఉంటే వాడి పూజలన్నీ బూడిదలో పోసిన పన్నీరే. అక్కడ వాదనలు లేవు, కేవలం సత్యం మాత్రమే మాట్లాడుతుంది. చిత్రగుప్తుడి లెక్కల ప్రకారం పాపాలు చేసిన వారిని నరకానికి పంపుతారు. గరుడ పురాణంలో 28 రకాల భయంకరమైన నరకాలు ఉన్నాయి. తోటివాడి ఆస్తిని లాక్కున్న వాడిని, అన్నదమ్ములను మోసం చేసిన వాడిని తామిశ్ర నరకంలో పడేసి ఇనప గొలుసులతో కొడతారు. మూగ జంతువుల హింసించిన వాళ్లను రౌరవ నరకంలో మరిగే నూనెలో వేయిస్తారు. ధర్మం పేరుతో, దేవుడి పేరుతో మోసాలు చేసిన వాళ్లను కత్తుల్లాంటి ఆకులున్న చెట్ల మధ్య పడేసి శరీరాన్ని చీల్చివేస్తారు. కానీ గమనించండి, నరకం అంటే శాశ్వతమైన శిక్ష కాదు. మన బట్టలకు అంటిన మురికిని చాకలివాడు బండకేసి బాది ఎలా శుభ్రం చేస్తాడో, ఆత్మకు అంటిన పాపాన్ని శుభ్రం చేసే ఒక శుద్ధి కేంద్రమే ఈ నరకం. ఆ శిక్షను అనుభవించాక ఆ ఆత్మ మళ్లీ పవిత్రమవుతుంది. కొందరు ఆస్తుల మీద వ్యామోహంతో, పగతో చనిపోతారు. వారికి నరకానికి వెళ్లే దారి కూడా దొరకదు. భూతాలు, ప్రేతాలుగా ఈ గాలిలోనే తిరుగుతూ నరకయాతన అనుభవిస్తారు. పాప పుణ్యాలు అనుభవించాక ఆత్మకు మరో జన్మ వస్తుంది. అప్పుడు ఆ ఆత్మ తన కర్మల ఆధారంగా ఒక తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. గర్భంలో ఉన్న 9 నెలలు ఆ ఆత్మకు తన గత జన్మలన్నీ గుర్తే ఉంటాయి. తల్లి పడే బాధ, సంతోషం అన్నీ ఆ బిడ్డకు తెలుస్తూ ఉంటాయి. అందుకే గర్భిణీ స్త్రీలు రామాయణం, భాగవతాలు వినాలని మన పెద్దలు చెప్పారు. గర్భంలో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఆ జీవాత్మ దేవుడితో ఒక మాట విస్తుంది: ప్రభూ, నన్ను ఈ నరకం నుండి బయటపడేయి స్వామి. ఈసారి నేను నిన్ను మర్చిపోను స్వామి. ఈ లోకం మాయలో పడను. నా జన్మను సార్థకం చేసుకుంటాను అని వేడుకుంటుంది. కాని భూమి మీద పడి ఆ బిడ్డ క్యావ్ క్యావ్ మని మొదటి ఏడుపు ఏడవగానే శ్రీహరి మాయ కమ్మేస్తుంది. ఆ దేవుడికి ఇచ్చిన మాట మర్చిపోతాడు. పాలు, బొమ్మలు, చదువు, ఉద్యోగం, ఆస్తి, అహంకారం, మళ్ళీ అదే మాయ, మళ్ళీ అదే పాపపు ఊబి. ఈ అనంతమైన సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. కానీ అందులో దేవుణ్ణి తెలుసుకునే అవకాశం, కర్మలను సరిదిద్దుకునే అదృష్టం ఒక్క మనిషి జన్మకు మాత్రమే ఉంది. ఎవరైతే అహంకారాన్ని వదిలేస్తారో జ్ఞాన మార్గం, ఎవరైతే ఏ స్వార్థం లేకుండా ప్రాణిని ప్రేమిస్తారో భక్తి మార్గం, ఎవరైతే ఫలితాన్ని ఆశించకుండా తమ ధర్మాన్ని నిలబెడతారో కర్మ మార్గం, ఆ ఆత్మకు ఇక మరణం ఉండదు. వాళ్లను తీసుకువెళ్లడానికి యమదూతలు రారు, సాక్షాత్తు దేవదూతలు వస్తారు. వారికి నరకం ఉండదు, వైతరిణి నది కూడా ఉండదు. ఒక వర్షపు చినుకు సముద్రంలో పడి ఎలా కలిసిపోతుందో ఆ పవిత్రమైన ఆత్మ ఆ భగవంతుని పాదపద్మాల్లో అలా సంపూర్ణంగా లీనమైపోతుంది. దాన్నే మోక్షమంటారు. ఇక వారికి పుట్టుక లేదు, చావు కూడా లేదు. స్నేహితులారా, మరణం అంటే అంతం కాదు. ఆత్మ ప్రయాణానికి అది కేవలం ఒక చిన్న మలుపు మాత్రమే. ఈ శరీరం, ఈ ఆస్తులు, ఈ బ్యాంకు బ్యాలెన్సులు ఏవి మనతో రావు. మనం వెంట తీసుకువెళ్లేది కేవలం మనం చేసిన కర్మలు మాత్రమే. అందుకే ఉన్న 4 రోజులు నలుగురికి సాయం చేద్దాం. ఎవరిని మోసం చెయ్యకుండా, పగలు ద్వేషాలు లేకుండా ప్రశాంతంగా బతుకుతాం. ఆ పరమాత్మ నామాన్ని మనసులో నిలుపుకుందాం. గరుడ పురాణంలో దాగిన ఈ మహాసత్యాలు మీ మనసుకు చేరాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్ లో ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణాయ అని రాయండి. సర్వే జన సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. నమస్తే.